గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు, గోల్డ్ మీద పెట్టిన డబ్బులు అసలు ఎక్కడ పోవు. ఎప్పుడైనా ప్రపంచంలో తయారు చేయలేనిది మళ్ళీ సృష్టించలేని దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇది అందరూ తెలిసిందే. సో ల్యాండ్ అనేది ఎవరు ఎక్కువ సృష్టించలేరు, ఉన్నదాన్నే వాడుకోవాలి. సో జనాలు పెరుగుతారు కానీ ల్యాండ్ పెరగదు. ఉన్న ల్యాండ్కి ఎప్పటికైనా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. నేను అందరూ చెప్పే విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎలా అంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంటుందో అప్పుడే మన దగ్గర డబ్బులు ఉంటే కొని పెట్టుకోవాలి. అప్పుడు తక్కువ రేటుకి వస్తాయి, మనకి మంచి వస్తాయి, ఆప్షన్స్ ఉంటాయి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనేది చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఫామ్ ల్యాండ్ అనమాట. మొత్తం 27 ఎకరాలు ఉంది. సగం వచ్చేసరికి సీతాఫలం ఉంది, ఇంకో సగంలో పనస ఉంది అనమాట. ఆల్రెడీ పనస అయితే కాపు స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కాయలు. ఫామ్ ల్యాండ్లో స్పెషాలిటీ ఏంటంటే, సో మీకు కింద వైపు కనపడుతుంది కదా, అక్కడ పెద్ద రోడ్డు ఉంది అనమాట. ఈ ఫామ్ ల్యాండ్లో మీకు వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది, తర్వాత సోలార్ ఉంది, తర్వాత బావి ఉంది, తర్వాత పట్టతో చేస్తారు కదా వాటర్ ఇంకా కొన్న బావి, అది ఒక అరెకరంలో పెద్ద బావి, అది కూడా ఒకటి ఉంది. బోర్ ఉంది. మీకు మొత్తం చాలా క్లారిటీ చూపిస్తాను. సో పంట అయితే చూడండి, చెట్లు అన్ని ఎంత పెద్దగా ఉన్నాయి మంచిగా. సో ఇప్పుడే కాపు అయితే స్టార్ట్ అయినాయి అంటున్నారు ఈ సంవత్సరం. సో మీకు రోడ్డు అయితే డైరెక్ట్గా పొలంలో కారు వస్తుంది. అండ్ దీనికి కొంచెం పక్కనే తార్ రోడ్డు ఉంది. తార్ రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మట్టి రోడ్డు ఉంటుంది. మొత్తం ఆ మట్టి రోడ్డు కూడా చాలా బాగుంటుంది అనమాట. డైరెక్ట్ కార్ అనేది పొలంలోకి వస్తుంది చాలా నీట్గా. సో మీకైతే అద్దులు కూడా చాలా చూపిస్తాను. ఆ కార్నర్లో కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసరికి ఈ కార్నర్ అద్దు. అండ్ మీకు ఆ చివర కనిపిస్తుంది కదా తాటి చెట్లు, ఆ చివరి కార్నర్, అది అటువైపు అద్దు. మీకు ఇటు వచ్చేసరికి చూపిస్తాను దాన్ని. ఒకటే మొక్క ఫ్లాట్గా ఉంది మొత్తం. సో మీరు ఏమన్నా ఫామ్ హౌస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ కార్నర్లో గ్రీన్ కలర్ కనపడుతుంది కదా చెట్టు, ఇటువైపు అద్దు అది అనమాట. సో అటు వచ్చేసరికి ఆ చివరి జామ చెట్లు అద్దు, అది అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఫస్ట్ మీకు దీనికి వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది కదా, ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. సో ఒక చోట మనం వాటర్ వదిలితే సో అన్ని మొక్కలకైతే వాటర్ వస్తాయి. చూడండి మొత్తం పొలం అంతా ఇలాగే డ్రిప్ ఇరిగేషన్ పెట్టే ఉంది. చాలా నీట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి పనస చెట్లు చూసారు కదా, దీనికి కూడా ఇంకో చెట్టుకు కూడా ఇలాగ కాయలు వచ్చినాయి చూడండి, గుత్తులు ఇలా వస్తున్నాయి. చాలా బాగుంది. పెరిగిన మొక్కలకి చాలా బాగా పెరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ పనస చెట్లు మొత్తం చాలా బాగున్నాయి చూడడం. మొత్తం గడ్డి కూడా మొన్నే మొత్తం క్లీన్ చేశారంట, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేస్తారంట ఇది వ్యవసాయం. ఇక్కడ మనిషిని పెట్టి మరి చేపిస్తున్నారు ఈ ఓనర్ గారు. అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ఫామ్ ల్యాండ్, నాకు బాగా నచ్చింది. మీకు ఇప్పుడు బావి చూపిస్తాను అని చెప్పారు, బావి చూపిస్తాను. దానికి ముందు వచ్చేసరికి సోలార్ ప్యానల్ చూపిస్తాను. చూసారు కదా, ఇదంతా సోలార్ ప్యానల్ అనమాట. మనకి ఇది ఎన్ని కిలో వాట్స్ అయితే నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా మోటార్ అయితే రన్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ పనిచేసే అతను అనమాట. సో మనకి పొలంలోకి వచ్చేసరికి ఎటువంటి లిటిగేషన్ లేదు, రిజిస్ట్రేషన్ అయితే చాలా నీట్గా చేస్తామనేది చెప్పారంట. సో మనకైతే రిజిస్ట్రేషన్ నుంచి ఆలోచించుకో అవసరం లేదు అని చెప్తున్నారు, అదైతే ప్రాబ్లం లేదు. అండ్ మీకు వచ్చేసరికి ఇక్కడ బావి ఒకటి ఉందని చెప్పారు కదా, బావి కూడా చూపిస్తాను. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి ఏంటంటే ఓట బావి అనమాట. సో దాంట్లో వాటర్ మొత్తం పట్టి ఇందులో స్టోర్ చేస్తూ ఉంటారు ఈ బావిలోకి. ఇది మొత్తం ఏంటంటే మనకి నీళ్ళు ఇంకిపోకుండా వేస్ట్ అవ్వకుండా మొత్తం కింద ఇది ఒక 20 అడుగులు అంతా ఉందని చెప్తున్నారు లోపలికి లోతు. మొత్తం పట్టతో కవర్ చేస్తారు మనకి, ఎందుకంటే నీళ్ళు అనేది వేస్ట్ అవ్వకుండా భూమిలోకి ఇంకకుండా జాగ్రత్త చేసామని చెప్తున్నారు. ఆ బావిలో నీళ్ళు ఎప్పటికప్పుడు ఇందులో పడతారు. సో ఇన్ కేసు దీని పక్కన పెద్ద కెనాల్ ఉంది, అది మనకేంటంటే మీకు కంచి అడ్డు ఉందన్నమాట, దానివల్ల చూపించలేకపోతున్నాను. రోడ్డు పక్కనే ఉంటుంది, అందులో కూడా వాటర్ ఉంటాయి. సాగర్ వాటర్ వదిలినప్పుడు అందులో వాటర్ వస్తాయి, అందులోంచి కూడా మనం ఇందులో పట్టుకోవచ్చు. మీకు ఇంకా తర్వాత వచ్చేసరికి బోర్ చూపిస్తాను. ఈ బావి కూడా మొత్తం ఒక అరెకరంలో ఉందని చెప్తున్నారు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఖాళీ చేశారంట, మామూలుగా ఎప్పుడు ఫుల్గా పట్టి పెడతా ఉంటున్నారు. నీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం తర్వాత వచ్చేసరికి బోర్ చూపిస్తాను. అండ్ మీకు డ్రిప్ ఇరిగేషన్ కూడా యాప్ చెట్టు ఉంది కదా, అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, అది కూడా చూపించి ఆ కార్నర్లో వద్దు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వచ్చే సీతాఫలం మీకు సగం వచ్చేసరికి పనస చెట్లు, సగం సీతాఫల చెట్లు. ఇందులో అయితే ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు, మొక్కలకి ఇక్కడ ఏం లేకుండా నీట్గా చేశారు వీళ్ళు. ఇక్కడ పనిచేసే వర్కర్ చెప్పేది ఏంటంటే, దీనికి అంతర పంట కూడా వేసేవాళ్ళండి ఇంతకుముందు, చాలా చెట్లు వేసేవాళ్ళం, కూరగాయ చెట్లు కూడా చాలా బాగా పండాయని చెప్తున్నారు. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కూరగాయ చెట్లు వేసేం లేవు కానీ మున చెట్లు అక్కడ మున చెట్లు వేసి ఉన్నాయి. ఈ పొలం కాకుండా దీనికి ఆనుకొని ఇంకో పొలంలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సీతాఫలం కూడా చాలా బాగా కాసినండి, ఎంత సైజ్ వచ్చింది కాయలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా రెడీ అవుతాయి అంటే చిన్న మొక్కలు అంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి వీటికి కూడా పంట వచ్చింది. మనకి ఈ సాల్ మధ్యలో అక్కడక్కడ అది మున చెట్లు కూడా పెట్టారు చూడండి. ఇంతకుముందు అంతర పంట గుమ్మడికాయ ఇంకా ఏవో చెప్పారు, చాలా మొక్కలు కూడా వేసేవాళ్ళం, అవి కూడా కూరగాయలు మొత్తం పండిని అని చెప్తున్నారు. మీకు ఇప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ చూపిస్తాను. ఇక్కడ నుంచి పొలాన్ని మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అయితే ఆపరేట్ చేస్తారు. ట్యాంక్ ఉంది, ఇందా మీకు బావి చూపించారు, అక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఇందులో ఇక్కడ నుంచి స్టోర్ చేసుకుని పంపించుకుంటూ ఉంటారు. మీకు ఇటు పక్క అద్దు అని చెప్పాను కదా నేను, అలా చెట్టు కనపడదు మనకి, ఆ చెట్టు అద్దు అంటే ఇటువైపు. సో కార్నర్లో అలా చెట్టు దగ్గర అద్దు. సో అటు ఆ రెండు వైపులు కూడా అద్దులు మీకు కరెక్ట్గా అర్థమైంది కదా. మన ఎంట్రన్స్ దగ్గర అక్కడ యాప్ చెట్టు దగ్గర అద్దు ఉంటుంది, అది కూడా చూపి. సో నేనైతే చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ గ్యాప్లో వర్షం పడింది, ఎండ కాస్తుంది, మళ్ళీ చలి వేస్తుంది. సో ఇంత చేస్తున్నాను. నేనైతే చాలా క్లారిటీగా చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్. సో అందరిలా కాదు, మీకు మోసం చేయడం అలా ఏముండదు. ప్రాపర్టీ అయితే ఏది ఉందో అదే చూపిస్తాను, లిటిగేషన్ లింకులు అనేవి చూపిస్తాను.
నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను వాళ్ళ దగ్గర నుంచి ఇదే అడుగుతున్నాను, నాకు లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ వద్దని. లిటిగేషన్ లేని మంచి పెడతాను. సో చూడండి, మీరు జస్ట్ చూడండి, కొనపైన మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మంచిగా ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలి, ప్రశాంతంగా బతకాలంటే ఈ ల్యాండ్ సరిపోద్ది. మీకు ఇక్కడ నుంచి వినుకొండ అనే పెద్ద సిటీ ఉంటుంది. ఆ సిటీ కానీ ఇక్కడ వచ్చేసరికి 16-17 కిలోమీటర్లు వస్తుంది. ఇదన్నా 20 కిలోమీటర్ల లోపలనే వస్తుంది. అది కాకుండా దగ్గర 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ నడిగడ్డ అని ఒక ఊరు ఉందన్నమాట. సో ఆ ఊరు దగ్గర కూడా మీకు అన్నీ దొరుకుతాయి అన్న కావాలన్నా కూడా. సో దీనికి మంచి ఫామ్ హౌస్ సెటప్ చేసుకోవాలంటే మాత్రం మంచి పొలం అనమాట. సో దీని కొనడం వల్ల మన ప్లస్ ఏమైందంటే ఆల్రెడీ వీళ్ళు మొక్కలు మనకి వేస్తున్నారు, ఒక పక్క పనస సీతాఫలం వేస్తున్నారు, మళ్ళీ మనం మొక్కలు పెట్టాలనే పని లేదు. అండ్ డ్రిప్ ఇరిగేషన్ కూడా చాలా ఖర్చు పెట్టి చేయించారంట వాళ్ళు. వ్యవసాయం కూడా కంటిన్యూస్గా చేపిస్తూనే ఉన్నారు, బాగా తీపిచ్చారు. అబ్బా ఎవ్రీథింగ్ మొత్తం ఫుల్ సెటప్లో ఉంది. రేట్ వచ్చేసరికి మీకు 12 లక్షలు చెప్తున్నారు వాళ్ళు. మనమైతే బేరం అయితే ఆడుకోవచ్చు. మంచి నాకు తెలిసి బెస్ట్ ప్రైజ్ అనుకుంటున్నాను నేను. ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి, నేనైతే మాట్లాడుతాను, డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడేసేద్దాం. ఒకసారి వచ్చి చూసుకోండి, మీకు ఎప్పుడన్నా వీలుంటే నాకు కాల్ చేయండి, మీరు చూడాలంటే చూపిస్తాను, మనకి ఇబ్బంది లేదు. ఏ టైంలో వచ్చినా కానీ చూడడానికి ఒక వాచ్మెన్ ఉన్నాడు ఇక్కడ, నీట్గా చూపిస్తాడు మనకి, అన్ని చూసుకోవచ్చు. సో ఇది నాకైతే నచ్చింది. మీకు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ మీకు అటువైపు ఎంట్రన్స్ దగ్గర కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ ల్యాండ్కి ఆ కంచి దాటి అవతల పెడితే ఎర్రచందనం ఉంది. అది ఎవరితో ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎర్రచందనం మొక్కలు వేస్తున్నారు అటువైపు వచ్చేసరికి. ఇటువైపు కింద వైపు వచ్చేసరికి జామాయిలు వేస్తున్నారు. అవి మొత్తం జామాయిలు అనమాట ఇటు అద్దుకి. సో మనం చుట్టుపక్కల పొలంలో కూడా అద్దులు ఉన్నాయి. మనం ఒకవేళ ఇంకేసి ఇక్కడ ఉన్నా లేకపోయినా మన పొలానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుంది. చుట్టూ కంచి ఉంది నీట్గా. సో దీనికి ఒక వాచ్మెన్ ఉన్నాడు. తర్వాత వాచ్మెన్ మనం పెట్టుకుంటామా లేదనేది మన ఇంట్రెస్ట్ పొలం అమ్మిన తర్వాత. అది మీకు ఎంట్రన్స్ అది అక్కడ చూపిస్తాను. ఇదైతే మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. డ్రిప్ ఇరిగేషన్ కూడా నీట్గా ఉంది. సో మీకు ఈ పొలంకి బోర్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు చూపించడం మర్చిపోయాను కదా. ఇప్పుడు ఆ బోర్ దగ్గరికి వెళ్దాం. బోర్ వచ్చేసరికి అటువైపు ఉంటుంది. అది కూడా అందులో కూడా వాటర్ ఉన్నాయంట. అది వాటర్ ఎన్ని ఇంచులు పడ్డాయని అడిగాను, తనకు ఐడియా లేదన్నాడు. తను రాకముందు వేసి పెట్టారు, నాకు ఎన్ని ఇంచులు పడ్డా ఐడియా లేదన్నా. సో వాటర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఆ బోర్ కూడా చూపిస్తాను మీకు. బోర్ కూడా ఏడు ఉంది. ఈ పొలానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అయితే ఫుల్ సెటప్లో ఉంది. మీకు కరెంట్ వైర్ ప్రాబ్లం కూడా లేదు. ఈ పైన కూడా అద్దు చూపిస్తాను చెప్పారు, ఇక్కడ అద్దుని చూపిస్తాను రండి. ఇంతవరకు ఆ పైది కూడా ఇతన్ని ఈసారిదే అంట, కానీ ఈసారి ఇంతవరకు ఇస్తా అన్నారని చెప్తున్నారు మనకి. సో ఆ అద్దు దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇటు హద్దు అనమాట. ఈ స్ట్రైట్ రోడ్డుకి ఆ కార్నర్ చెట్టు కనబడుతుంది, అక్కడ దాకా ఇంతవరకు మొక్క, ఇటు నుంచి కార్నర్కి మొత్తం ఇలాగా. సో ఇది మా పొలం అయితే మంచి చదునుగా ఒకటే స్క్వేర్ మొక్కలాగా నీట్గా ఒక బిట్టులాగా ఉంది. మీరు దీనికి కానీ తీసుకొని నీట్గా అటువైపు అసలు ఫెన్సింగ్ వస్తుంది, ఇటువైపు కూడా ఫెన్సింగ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. నాకు తెలిసి అయితే అది మంచి బాట అనమాట. పక్కన ఎన్ఎస్పి కాలం పెద్ద కెనాల్ ఉంది, దాని పక్కనే కాలువ కట్ట ఉంటుంది. రోడ్డు కూడా కొంచెం పెద్ద రోడ్డు, చాలా నీట్గా ఉంది, కారు వచ్చే రోడ్డు. అక్కడి నుంచి కొంచెం పొలంలోకి దారి చదును చేసుకొని గేట్ కూడా పెట్టుకుంటే అటు నుంచి మా పొలంలోకి బాట ఉంటుంది అనమాట. పొలంలోకి అసలు ఇబ్బంది లేకుండా పని లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే నీట్గా అన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఇబ్బంది పడకుండా కామెంట్ చేయండి. ఎవరైనా కొనే ఉద్దేశం ఉంటే ఫోన్ కూడా చేయండి, నేను మాట్లాడతాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేపిస్తాను, ఇబ్బంది లేదు, అన్ని రెడీగా ఉన్నాయని చెప్పారు. మీరు ల్యాండ్ చూసుకుంటే చాలు, మొత్తం డాక్యుమెంట్ అయితే ప్రాబ్లం లేకుండా ఉన్నాయని చెప్తున్నాను అనమాట. మొత్తం ఇది వచ్చేసరికి 27 ఎకరాలు అని చెప్తున్నారు. సో కొలిసినప్పుడు కొంచెం అటు ఇటు వచ్చింది కదా, కొంచెం అటు ఇటు. సో మనం ఎంతైతే కొలిసి మనకి ఇస్తారో అంతవరకు డబ్బులు కడతాం. పొలం ఎకరం వచ్చేసరికి 12 లక్షలు చెప్తున్నారు సారు. సో లైట్గా నెగెసిబుల్ అయితే చేసుకుందాం, చూద్దాం. మీకు అందుబాటులో ఉంటే మాట్లాడదాం, సెట్ చేద్దాం, ఇబ్బంది లేదు. సో నేనైతే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. సో నాకైతే మీ వైపు నుంచి కావాల్సింది లైక్ అండ్ షేర్. నన్నైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. నేను ఇంత రెస్పాండ్ మంచిగా వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి వాళ్ళు కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. కానీ నేను ఇంకా మీరు అలా బూస్ట్ ఇవ్వడం, నాకు ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచి ల్యాండ్ తీసుకురావాలని మంచి తాపత్రయం పెరిగిపోయింది. సో నాకు చాలా ల్యాండ్ తెలుసు, బట్ కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది నా దగ్గర రాకుండా నేను ఏ ల్యాండ్ పెట్టట్లేదు. అందరినీ ఫస్ట్ అడిగేది ఏంటంటే, సార్ మీకు దగ్గర డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే నాకు పెట్టండి, అది చూసి అప్పుడు ల్యాండ్ పెడదామని నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే. సో మీరు కూడా ఎవరన్నా ఇలాగా ల్యాండ్స్ కానీ ఏమన్నా ఇల్లు అమ్మాలన్నా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతే వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకు కూడా ల్యాండ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు, గోల్డ్ మీద పెట్టిన డబ్బులు అసలు ఎక్కడ పోవు. ఎప్పుడైనా ప్రపంచంలో తయారు చేయలేనిది మళ్ళీ సృష్టించలేని దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇది అందరూ తెలిసిందే. సో ల్యాండ్ అనేది ఎవరు ఎక్కువ సృష్టించలేరు, ఉన్నదాన్నే వాడుకోవాలి. సో జనాలు పెరుగుతారు కానీ ల్యాండ్ పెరగదు. ఉన్న ల్యాండ్కి ఎప్పటికైనా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. నేను అందరూ చెప్పే విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎలా అంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంటుందో అప్పుడే మన దగ్గర డబ్బులు ఉంటే కొని పెట్టుకోవాలి. అప్పుడు తక్కువ రేటుకి వస్తాయి, మనకి మంచి వస్తాయి, ఆప్షన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ మంచి హైప్లో ఉన్నప్పుడు అందరూ వస్తారు. అప్పుడు ఏంటంటే డిమాండ్ పెరిగిపోద్ది, రేట్లు పెరిగిపోతాయి, ఇబ్బంది అయింది. ఇప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో డిమాండ్ వచ్చినప్పుడు మనం అమ్ముకున్నా కూడా మనకు చాలా డబ్బులు మిగులుతాయి అనమాట.
ఇది నా వైపు నుంచి నేను అబ్జర్వ్ చేసింది, నా ఎక్స్పీరియన్స్లో మీకు షేర్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఈ ఫీల్డ్ వచ్చేసరికి నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ ఛానల్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశాను, బట్ కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ 5 years నుంచి ఉందన్నమాట ఈ ఫీల్డ్లో. ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీ తీసుకుని మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.